దేవుడు మన అందరి జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ వాళ్ళని ఆశపడుతున్నాడు. అండ్ దిస్ సర్మన్ ఇస్ ఫర్ ద బ్రేక్ త్రూ. ఈరోజు వివాహాలు అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఒక బ్రేక్ త్రూ కావాలి, ఒక నూతన ప్రారంభం కావాలి అన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తామంటే మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి చూస్తాము. అక్కడ చదువుకుంటూ వస్తే అక్కడ ఒక స్త్రీ, తన పేరు హన్నా. ఎందుకంటే ఆమె జీవితంలో ఉన్నది ఈరోజు చాలామంది జీవితంలో ఉందేమో, ఆమె జీవించిన రీతిగా జీవిస్తే దేవుడు చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి. బైబిల్లో చూసినప్పుడు మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం నుండి చదువుతా ఉంటే, ఎఫ్రాయిము మన్యమందు రామతైసోమీము పట్టణ పోడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీడై సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జన్మమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఒక ఆమె పేరు, సో హియర్స్ ద క్యారెక్టర్స్, గెట్ ద క్యారెక్టర్స్. ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారంట. ఒక భార్య పేరు చెప్పండి హన్నా, ఇంకో భార్య పేరు పెనిన్నా. సో 2 భార్యలు కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి. కంటిన్యూ. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణపు విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసినాడు తన భార్యకు పెనిన్నాను దాని కుమారులకును కుమార్తెకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తను ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చాలు, మనం చూస్తున్నాము ఎల్కానా, హన్నా, నెక్స్ట్ పెనిన్నా. సో హన్నాకి గర్భఫలము లేదంట, పెనిన్నాకి పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది అనేది అక్కడ రాయలేదు కానీ కుమారులు, కుమార్తెలు ఉన్నారంట. ఇప్పుడు హియర్స్ ద థింగ్, వీళ్ళ స్టోరీలో ఉండే లెట్స్ టేక్ వాట్ వీఆర్. ఈయన ఎల్కానా అన్న వ్యక్తి దేవుని భయం కలిగిన వ్యక్తి, చాలా చక్కని భర్తగా ఉన్నాడు. ఈ భర్త క్యారెక్టర్ చూసినప్పుడు ఇట్స్ వండర్ఫుల్.